ఓం మాతృదేవో భవ. వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. సో ఇప్పుడు మనం కేంద్ర ఆర్థిక సర్వే గురించి చర్చిద్దాం. సో ఇందులో క్లుప్తంగా ప్రతి దాని గురించి పాయింట్ టు పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో మనకు ఇది ఎకనామిక్ పేపర్ 3లో 10 నుంచి 15 మార్కుల వరకు రావచ్చు ఇండియన్ సర్వే గురించి. సో ఈ రిపోర్ట్ను ఫస్ట్ ఎవరు తయారు చేశారంటే కేంద్ర ఆర్థిక శాఖ తయారు చేస్తుంది. సో దానికి ఆధారం ఏంటంటే వివిధ శాఖలు ఉంటాయి కదా, వివిధ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్ యొక్క రిపోర్ట్లు తీసుకొని అండ్ ఎన్ఎస్ఎస్ ఒక రిపోర్ట్స్, నెక్స్ట్ వివిధ సంస్థలు ఉంటాయి కదా, వివిధ జాతీయ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి కదా, వాటిని రిపోర్ట్ను తీసుకొని సమగ్రంగా పరిశీలించి కేంద్ర ఆర్థిక శాఖ ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆర్థిక సర్వేను బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు ఈ ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ చెప్పుకోవాలంటే అసలు ఈ సర్వే అంటే ఏంటి, కేంద్ర ఆర్థిక సర్వే అంటే ఏంటి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే మనకి ఏంటంటే జీడిపి, జీవీఏ, సో ప్రస్తుత ధరలు, స్థిర ధరలు, సో ఇలా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే జీడిపి, జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో వీటినే స్థిర ధరల్లో లెక్కించడం జరుగుతుంది, ప్రస్తుత ధరల్లో లెక్కించడం జరుగుతుంది. మళ్ళీ ఇందులో 3 రంగాలు ఉంటాయి. ఒకటి పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, సేవల రంగం అని చెప్పేసి వీటిని స్థిర ధరలో లెక్కించడం జరుగుతుంది, ప్రస్తుత ధరల్లో లెక్కించడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయాలి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఓకే, ఒక పారిశ్రామిక రంగం ఉంది, అది పారిశ్రామిక రంగం పెరిగిందా తగ్గిందా, తగ్గితే ఎంత పెరిగింది, తగ్గితే ఎంత తగ్గింది, పెరిగితే ఎంత పెరిగింది అని చెప్పేసి మనం చూస్తూ ఉండాలి. ఈ కంపారిజన్సే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ సర్వేలో. సో ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈ సంవత్సరం మనకు వృద్ధి రేట్ ఎంత వచ్చిందంటే 6.5% రావడం జరిగింది. సో ఇలా రావడం గల కారణం ఏంటంటే మనకు ఈ డిమానిటైజేషన్ చెప్పుకోవచ్చు. జీడిపిలో కరెంట్ ఖాతా లోడ్ వచ్చేసి 0.3% అని చెప్పుకోవచ్చు. సో మన నోట్ల రద్దు కారణంగా ప్రగతి అనేది 0.25 నుంచి 0.5% మేర తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు మనకు వృద్ధి రేటు 7% రావాలి దాదాపు, కానీ తగ్గిపోయింది. ఎందుకంటే నోట్ల రద్దు అని చెప్పుకోవచ్చు, లేదా డిమానిటైజేషన్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ఇలా లోట్లు పెద్ద నోట్లు రద్దు చేయడం ద్వారా సో కొనుగోళ్లు, అమ్మకాలన్నీ తగ్గిపోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడింది అనమాట. సో దీన్ని రూపొందించింది ఎవరంటే ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్. సో కేంద్ర ఆర్థిక సర్వేను రూపొందించింది కేంద్ర ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ అండ్ టీమ్. సో ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయి. సో ఒకటి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. సో ఇవి మెయిన్ ఈ వర్డ్స్ ఒకసారి మైండ్లో హోల్డ్ చేసి పెట్టుకోండి. ప్రాథమిక రంగంలోకి ఏవేవి వస్తాయి, ద్వితీయ రంగంలోకి ఏవేవి వస్తాయి, తృతీయ రంగంలోకి ఏవేవి వస్తాయి ఒకసారి మనం చూద్దాం. సో ఇవి తెలిస్తేనే మనకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒకటి ప్రాథమిక రంగంలోకి ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం. ప్రాథమిక రంగంలోకి పంటలు, పశుపోషణ, అడవులు, ఫిషింగ్, ఆక్వాకల్చర్, గన్లు, క్వారింగ్, సో ఇలాంటివన్నీ కూడా మనకు ప్రాథమిక రంగంలోకి వస్తాయి. సో ఏంటంటే ఇంతకుముందు మీలో చాలామంది Group 2 రాయొచ్చు అండ్ Group 1 కూడా రాయొచ్చు. ఏంటంటే ఈ ప్రశ్న మీరు చూడొచ్చు, ఈ క్రింది వానిలో ఏది ప్రాథమిక రంగంలో భాగం కాదు, ఇలా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలా కూడా ఇవ్వచ్చు, ప్రాథమిక రంగం, తృతీయ రంగం అని వచ్చేసి
జతపరచమని చెప్పేసి కూడా ఇవ్వచ్చు అనమాట. ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో మనకు క్లారిటీ తెలవాలి, మనకు ఏది ఏ రంగంలోకి వస్తుందని చెప్పి క్లారిటీ తెలిసినప్పుడే దాని యొక్క మనం ఆ రంగంలో వృద్ధి ఎంత అవుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద్వితీయ రంగం. ద్వితీయ రంగంలో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, సో ఇలాంటివన్నీ ద్వితీయ రంగంలోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ తృతీయ రంగం. సో దీనిలోకి ఏంటంటే మొత్తం సేవలని చెప్పుకోవచ్చు, ఒక రకంగా సేవలని చెప్పుకోవచ్చు. హోటళ్ళు, రెస్టారెంట్లు, కోల్డ్ స్టోరేజ్లు, సేవలు, సమాచార వ్యవస్థ అన్నీ, ఇంకా సేవాపరమైతే ఏవైతే ఉంటాయో అన్నీ అవి తృతీయ రంగంకి వస్తాయి. సో ప్రాథమిక రంగంకి అయితే రఫ్గా గుర్తుపెట్టుకోవాలంటే వ్యవసాయానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రాథమిక రంగంలోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ పరిశ్రమ సంబంధించిన రంగాలన్నీ ద్వితీయ రంగంలోకి వస్తాయి. ఈ తృతీయ రంగంలో మొత్తం సేవలని చెప్పుకోవచ్చు. సో ఇవి మాత్రం మనకు మెయిన్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రంగాల వారీగా అభివృద్ధి చూద్దాం ఒకసారి. వ్యవసాయం. సో వ్యవసాయం ఇది ఏంటంటే జస్ట్ ఇది ప్రస్తుత ధరల్లో మాత్రమే చూడడం జరుగుతుంది. వ్యవసాయం ప్రస్తుత ధరల్లో చూస్తే వ్యవసాయం యొక్క అభివృద్ధి వచ్చేసి 4.1. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే 1.2% మేర మాత్రమే వృద్ధి సాధించింది. సో వృద్ధి అనేది పెరిగింది, దాదాపు 2 చేంజ్ మాత్రం పెరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. 2.9% మేర పెరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మైనింగ్. సో మైనింగ్ కూడా వ్యవసాయ రంగంలోకి వస్తుంది కదా. సో మైనింగ్ అండ్ క్వైరింగ్ వచ్చేసి 5.2% మేర వృద్ధి సాధించింది ఇది ప్రస్తుత ధరల్లో. సో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 7.4% వచ్చింది. సో లాస్ట్ ఇయర్కి కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఎంత తగ్గిందంటే ఒకసారి చూద్దాం. 5.2 మైనస్ 7.4. సో దాదాపు మైనస్ 1.9% మేర తగ్గిందని చెప్పుకోవచ్చు. మైనస్ 1.9% మేర తగ్గిందని చెప్పుకోవచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 9.3 ఉంది. సో ఈ ఇయర్ 6.4. అంటే దాదాపు ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా వృద్ధి అనేది తగ్గింది. సో ఏంటంటే సింపుల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గింది అండ్ మైనింగ్ అండ్ క్వైరింగ్ తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మనకి ఇలా ఇవ్వచ్చు ఏంటంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం యొక్క వృద్ధి తగ్గింది, పెరిగింది లేదా తటస్థంగా ఉంది, పైవేవి కావు, ఇలా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇలా ఇవ్వడం జరుగుతుంది. మనం ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాం. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం తగ్గింది, అలాగే మైనింగ్ అండ్ క్వైరింగ్ రంగం కూడా వృద్ధి అనేది తగ్గింది. అండ్ నెక్స్ట్ విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా. సో వీటిని చూస్తే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వీటి యొక్క వృద్ధి చూస్తే లాస్ట్ ఇయర్ వచ్చేసి 6.6 ఉంది. ఈ సంవత్సరం చూస్తే 6.5% చెప్పుకోవచ్చు. అంటే దాదాపు ఈక్వల్ అని చెప్పడానికి 0.1% మేర తగ్గింది, కానీ ఇది పెద్ద ప్రభావం ఏం చూపట్టదు. సో దీని తటస్థంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది విద్యుత్ మరియు గ్యాస్, నీటి సరఫరా. అండ్ నెక్స్ట్ పారిశ్రామిక రంగం. సో పారిశ్రామిక రంగం చూసినట్టయితే పారిశ్రామిక రంగం సో లాస్ట్ ఇయర్ వచ్చేసి 7.4 మేర వృద్ధి సాధించింది. సో ఈ ఇయర్ మాత్రం 5.2% మేర వృద్ధి సాధించింది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు 2015-16 ఆర్థిక సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు 2016-2017 ఆర్థిక సంవత్సరంలో
పారిశ్రామిక వృద్ధి అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది 2014-15లో 5.9% ఉంటుండే. సో ఇది కాస్త 15-16 యొక్క ఆర్థిక సంవత్సరానికి పెరిగింది. అలాగే ఈ సంవత్సరం అంటే 2016-17కి తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకు తగ్గిందంటే డిమాండేషన్ జరిగింది కదా, సో ప్రతి రంగంలో వృద్ధి అనేది తగ్గింది, ఆటోమేటిక్గా తగ్గిపోయింది అనమాట. సో ఏంటంటే ఈ డిజిట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను కదా పారిశ్రామిక రంగంలో వృద్ధి అని చెప్పేసి జరిగిందని చెప్పాను కదా. సో ఈ డిజిట్ మాత్రం జాగ్రత్త గుర్తుంచుకోండి, అంటే ఈ సంవత్సరంది. అండ్ నెక్స్ట్ సేవారంగం. సేవారంగం చూసినట్లయితే సేవారంగంలో మనకి మెయిన్గా ఏంటంటే సేవారంగంలో వృద్ధి అనేది అత్యధికంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో 2016-2017 యొక్క ఆర్థిక సంవత్సరానికి సేవారంగం యొక్క వృద్ధి 8.8% అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ మాత్రం 8.9% మేర నమోదైంది. సో లాస్ట్ ఇయర్కి ఇయర్కి పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ 0.1% మేర తగ్గింది. ఇది పెద్ద తేడానే కాదు. నెక్స్ట్ వాణిజ్యం హోటల్స్ ఒకసారి చూసినట్టయితే వాణిజ్యం హోటల్స్ రవాణా. సో 2016-17 అంటే ఈ సంవత్సరంలో 6% మేర వృద్ధి సాధించింది. లాస్ట్ ఇయర్ చూసినట్టయితే అంటే 2015-16 ఆర్థిక సంవత్సరం చూసినట్టయితే 9.0% మేర అంటే 9% వృద్ధి సాధించింది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే దాదాపు 3% మేర వృద్ధి పడిపోయింది. అంటే దేంట్లో అంటే వాణిజ్యం హోటల్స్ రవాణాలో. నెక్స్ట్ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ సర్వీసెస్, దీంట్లో వృద్ధి అనేది ఈ సంవత్సరం 9% మేర నమోదైంది. లాస్ట్ ఇయర్ 10.3% మేర నమోదైంది. అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ సర్వీసెస్లో 1.3% మేర తగ్గిందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ పెరిగిందంటే ఫస్ట్ తగ్గింది చూద్దాం. ప్రొఫెషనల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్లో తగ్గింది. అండ్ నెక్స్ట్ వాణిజ్యంలో కూడా తగ్గింది. సో వాణిజ్యంలో తగ్గింది, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ వీటిలో తగ్గిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రభుత్వ పాలన. సో ప్రభుత్వ పాలన, రక్షణ మరియు ఇతర సేవలు, సో వీటిలో వృద్ధి వచ్చేసి 12.8% మేర నమోదైంది 2016-2017 ఆర్థిక సంవత్సరానికి. సో లాస్ట్ ఇయర్ మాత్రం 6.6% మేర ఉంటుండే. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు కొద్ది శాతం మేర పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఎంత పెరిగిందంటే -6.6, అంటే దాదాపు 6.2% మేర వృద్ధి సాధించడం జరిగింది. ఎక్కడ అంటే ప్రభుత్వ పాలన, రక్షణ మరియు ఇతర సేవల్లో దాదాపు 6% మేర 6.2% మేర వృద్ధి మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు పెరిగిందని చెప్పుకోవచ్చు. సో దేంట్లో పెరిగిందంటే ప్రభుత్వ పాలన, రక్షణ మరియు ఇతర సేవల్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ 6.2% మేర పెరిగిందని చెప్పుకోవచ్చు. సో విద్యపై యొక్క చూసినట్లయితే 2.9% చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ ఫార్ములాస్ మనకి ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం ఈ ఫార్ములాస్ ఏంటో. ఏంటంటే LFPR. సో LFPR అంటే ఒక అబ్రివేషన్ ఏంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. అంటే కార్మికులు తమ వృత్తిలో పాల్గొనే వారి సంఖ్య అని చెప్పుకోవచ్చు తెలుగులో. సో దీన్ని ఎలా కౌంట్ చేస్తారంటే దీంట్లో నంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ ప్లస్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 1000. సో దీన్ని వేస్తే మనకు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వస్తుంది అనమాట. ఏం లేదు. సో ఏంటంటే రావాలంటే ఎవరైతే కార్మికులు తమ పనుల్లో పాల్గొంటారో వారి రేటు మరియు ఖాళీగా ఉన్న కార్మికుల రేటు బై అక్కడ నివసిస్తున్న జనం ఇంటూ 1000తోని చేస్తే మనకు కార్మికులు పనిలో పాల్గొంటున్న వారి సంఖ్య మనకు వచ్చేస్తుంది. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, సో ఇదేంటంటే
దీని యొక్క డెఫినేషన్ చెప్పాలంటే సో పని చేయడానికి ఎలిజిబుల్ ఉన్నవారు, సో యాక్చువల్గా పనిచేస్తున్నవారు. సో ఇదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనమాట. సో దాన్ని కనుక్కోవడానికి ఈ ఫార్ములా. అండ్ నెక్స్ట్ వర్కర్ పాపులేషన్ రేషన్. సో దీన్ని ఇంకో విధంగా కూడా అనొచ్చు, ఈ డబ్ల్యూపీఆర్ని వర్క్ పార్టిసిపేషన్ రేట్, సో ఇలా కూడా అనొచ్చు దాన్ని. సో దీన్ని ఎలా కౌంట్ చేస్తారంటే నంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్, సో నిరుద్యోగులు బై మొత్తం జనాభా ఇంటూ 1000. సో ఇలా చేస్తే మనకు వర్క్ పార్టిసిపేషన్ రేట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో నిరుద్యోగిత రేట్ను కనుక్కోవాలంటే ఎలా చేయాలంటే దానికి నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంటెడ్ పర్సన్స్ బై నంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ ఇంటూ 1000. సో ఈ ఫార్ములా అంతా ఒకసారి ఇదంతా మనకి ఎక్కడ వస్తుందంటే పర్టికులర్గా అక్యూరేట్గా చెప్పాలంటే మనకు ఎకనామీలో, ఇండియన్ ఎకనామీలో నిరుద్యోగం అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి. దాంట్లో ఈ సూత్రాన్ని వస్తాయి. సో ఏంటంటే చెప్పడం గల కారణం ఏంటంటే ఇంతకుముందు ఇలా వస్తుంది అనమాట. సో వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా వచ్చిందని చెప్పేసి మనకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఆ కన్ఫ్యూజన్ వద్దని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చూద్దాం. సో దీంట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉంది ఒకసారి చూద్దాం. సో గ్రామీణ ప్రాంతాల్లో అయితే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి 53% ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో చూసినట్టయితే 43.5% ఉంది. అంటే పట్టణ ప్రాంతాల్లో ఎల్ఎఫ్పిఆర్ అనేది తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇలాగే దీంట్లో ఇంకా క్లాసిఫికేషన్ చేసినట్టయితే ఎల్ఎఫ్పిఆర్లో గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల శాతం వచ్చేసి 77.3, మహిళల శాతం వచ్చేసి 26.3%. సో ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఎఫ్పిఆర్ అనేది 53% ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో వచ్చేసి 69.1% ఉంది, మహిళల్లో వచ్చేసి 16.2% ఉంది. ఓవరాల్గా పట్టణ ప్రాంతాల్లో ఎల్ఎఫ్పిఆర్ అనేది 43.5% ఉంది. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా చూసినట్టయితే ఎల్ఎఫ్పిఆర్ అనేది 50.3% చెప్పుకోవచ్చు. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి ఓవరాల్గా 50.3, ఇందులో మహిళలు వచ్చేసి 23.7, సో పురుషులు వచ్చేసి 75%. ఓవరాల్గా మాత్రం ఇది మాత్రం గుర్తుంచుకోండి ఏంటంటే 50.3%. సో ఒకటి ఎల్ఎఫ్పిఆర్ అనేది మనకు వచ్చినట్టయితే అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉంది. మళ్ళీ క్లాసిఫికేషన్ పట్టణ ప్రాంతాల్లో పురుష శాతం ఎంత, మహిళల శాతం ఎంత ఎల్ఎఫ్పిఆర్లో, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఎఫ్పిఆర్లో మహిళల శాతం ఎంత, పురుషుల శాతం ఎంత, ఓవరాల్గా పార్టిసిపేషన్ రేట్ ఎంత, అందులో మళ్ళీ మహిళలు ఎంత, పురుషులు ఎంత, ఇలా క్లాసిఫికేషన్ చేసుకోవాలి. ఈ కరెక్ట్ అక్యురేట్గా ఈ మ్యాప్ను మీరు ఎక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అంటే నిరుద్యోగం అనే టాపిక్ ఉంటుంది. ఈ యాస్టీజ్ ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేసుకుంటారు, నెక్స్ట్ స్క్రీన్ షాట్ చేసుకుంటారు, మీ ఇష్టం, ఎలా చేసుకున్నా పర్లేదు. నిరుద్యోగం అనే టాపిక్లో ఈ డబ్బాను అక్కడ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వర్క్ పార్టిసిపేషన్ రేట్. వర్క్ పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాల్లో 50.4%, పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి 41.4%. అంటే వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కడ ఎక్కువ ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ పార్టిసిపేషన్ రేట్ పురుషులు చూసినట్టయితే 74.1%, మహిళల్లో చూసినట్టయితే 24.6%. ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి
67.4%. అలాగే వర్క్ పార్టిసిపేషన్ రేటు పట్టణాల్లో పురుషుల్లో అయితే 66.8%, మహిళల్లో అయితే 14.3%, ఓవరాల్గా 41.4%గా చెప్పుకోవచ్చు. సో వర్క్ పార్టిసిపేషన్ రేట్లో మాత్రం సో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా ఉంది. సో అండ్ నెక్స్ట్ ఓవరాల్గా మాత్రం వర్క్ పార్టిసిపేషన్ రేట్ మాత్రం 47.8%గా ఉంది. ఇందులో ఓవరాల్ చూసినట్టయితే మహిళలు వచ్చేసి 27.7%, పురుషులు వచ్చేసి 72.1%. సో ఓవరాల్గా వర్క్ పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి 47.8%. ఇందులో మహిళలు వచ్చేసి 27.7%, పురుషులు వచ్చేసి 72.1%. ఓవరాల్గా మాత్రం వర్క్ పార్టిసిపేషన్ రేట్ మాత్రం 47.8% అని చెప్పి గుర్తుంచుకోండి. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 5.1% చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో 4.9%. సో ఓవరాల్గా మాత్రం 5%గా చెప్పుకోవచ్చు అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో అన్ఎంప్లాయ్మెంట్ రేటు చెప్పుకోవాలంటే ఓవరాల్గా చెప్పుకోవాలంటే 5% మేర నమోదైంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 5.1% మేర నిరుద్యోగ అనేది నమోదైంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 4.9% నమోదైంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో చూసినట్టయితే 7.8%, గ్రామీణ ప్రాంతాల్లో పురుషులను చూసినట్టయితే 4.2%, అలాగే పట్టణ ప్రాంతాల్లో పురుషులను చూసినట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో 3.3%, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పట్టణాల్లో చూసినట్టయితే స్త్రీలలో 12.1% మేర నమోదని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే ఓవరాల్గా 5% మేర అన్ఎంప్లాయ్మెంట్ నమోదైంది. ఇందులో మేల్స్ చూసినట్టయితే మేల్స్లో 4% మేర నిరుద్యోగ నమోదైంది, ఫీమేల్స్లో 8.7% మేర నమోదైంది. సో ఓవరాల్గా చూసినట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ రేటు మహిళల్లో ఎక్కువని చెప్పుకోవచ్చు. అది ఇంకా ఎక్కువ చెప్పుకోవాలంటే పట్టణ ప్రాంత మహిళల్లో ఎక్కువగా ఉంది. ఎంత అంటే 12.1% అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ మ్యాప్ని అక్కడ అప్డేట్ చేసుకోండి. ఆ నిరుద్యోగం అనే టాపిక్లో అక్కడ అప్డేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఉద్యోగిత. సో ఉద్యోగిత గురించి మనం మాట్లాడుకుందాం. సో పనిలో పాల్గొనే వారి రేటు 50.3%. సో ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఇది చెప్పుకున్నాం కదా పనిలో పాల్గొనే వారి రేట్ అని చెప్పేసి, అదే ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా మనం చెప్పుకున్నాం. పురుషులతో పోల్చుకుంటే మహిళలు చాలా తక్కువగా పనిలో పాల్గొంటున్నారని చెప్పుకున్నాం. అంటే మహిళల్లోనే నిరుద్యోగత ఎక్కువని చెప్పుకున్నాం. సో ఏంటంటే సో జాతీయ స్థాయి ఆరోగ్య సూచిని 0.6%గా నిర్ధారించింది. సో ప్రధానమైన 18 రాష్ట్రాల్లో సగం దీనికంటే తక్కువగా ఉన్నాయి. అంటే ఈ సూచి కంటే తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఈ 18 రాష్ట్రాల్లో. సో ఆరోగ్య సూచిలో ఫస్ట్ స్థానం వచ్చేసి కేరళ, రెండో స్థానంలో వచ్చేసి తమిళనాడు. అంటే రెండు కూడా మనం సౌత్ నుంచి వచ్చాయని చెప్పుకోవచ్చు. అండ్ 3 మహారాష్ట్ర, 4 పంజాబ్, 5 వెస్ట్ బెంగాల్, 6 కర్ణాటక, 7 గుజరాత్, 8 మన ఆంధ్రప్రదేశ్. సో ఆరోగ్య సూచీలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత అంటే 8వ స్థానం. సో ఇది విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో టాప్ 2 స్టేట్స్ ఏంటంటే ఒకటి ఆరోగ్య సూచీలో ఒకటి కేరళ, 2 తమిళనాడు. ఈ రెండు మన సౌత్ నుంచి నిలిచాయి. అండ్ నెక్స్ట్ ఆయురార్థం. సో ఆయురార్థంలో చెప్పుకోవాలంటే 2002లో మనం యొక్క సగటు వయసు యావరేజ్గా ఒక మనిషి 73 సంవత్సరాలు, దాదాపు 74 అంటే 73.5 అంటే దాదాపు 74 సంవత్సరాలు బతుండే. అంటే
రీసెంట్గా అంటే దీనికి 11 సంవత్సరాలు, అంటే దాదాపు 2013కి ఇది కాస్త 70 సంవత్సరాలు అయింది. అంటే ఆయురార్థం, అంటే ఒక మనిషి 70 సంవత్సరాలు బతుకుతున్నమాట యావరేజ్గా. సో ఇది ఎక్కడ అంటే కేరళలో, ఎందుకంటే కేరళలో టాప్ 1లో ఉంది కదా ఆయురార్థంలో, సో అందుకని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ఏంటంటే ఇదే 2002లో తీసుకున్నట్టయితే ఒక యావరేజ్గా ఒక మనిషి ఉత్తరప్రదేశ్లో 61 సంవత్సరాలు బతుండే. సో రీసెంట్గా అది దానికి 3 సంవత్సరాలు కలుపుకోండి, అంటే దాదాపు 64 సంవత్సరాలు బతుండే రీసెంట్గా, అంటే 2013లో. అండ్ 2002లో శిశు మరణాల రేటు 1000 మంది శిశువులకు 87 మంది శిశువులు మరణించగా, సో 2015 నాటికి ప్రతి 1000 మంది శిశువులకు 38కి తగ్గింది. అంటే అప్పుడు 87 ఉంటుండే, ఇప్పుడు 80 ఉంటుండే, ఇప్పుడు 38 అయిపోయింది. సో దాదాపు తగ్గిందని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు సగం కంటే తక్కువగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. అప్పుడు 87, ఇప్పుడు 2015 నాటికి 38గా మారింది శిశు మరణాల రేటు. సో శిశు మరణాల రేటును ప్రతి 1000కి లెక్కించడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రక్తహీనత. సో రక్తహీనత ఇది ఎక్కువగా మహిళల్లో వస్తుంది. ఈ ప్రాబ్లం ఏంటంటే రక్తహీనత అనేది ఎక్కువగా మహిళల్లోనే వస్తుంది. ఇది 15 నుంచి 49 వయసు ఉన్న మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది రక్తహీనత ఎందుకు వస్తుందంటే మహిళల్లో ఐరన్ శాతం తగ్గడం ద్వారానే ఈ రక్తహీనత అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ శిశు మరణాలు చెప్పుకున్నాం ఇంతకుముందే. శిశు మరణాలు మళ్ళీ క్లాసిఫికేషన్ చేస్తే పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1000 మందికి, అంటే 2015 నాటికి 25 మంది శిశువులు మరణించడం జరుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 41 మంది శిశువులు మరణించడం జరుగుతుంది, ఇది ప్రతి 1000 మందికి. సో నెక్స్ట్ వలసలు. ఈ వలసలు మనం చూసినట్టయితే ఈ కేంద్ర ఆర్థిక సర్వే మనకి ఏమని వెళ్తుందంటే వలసలు 14 కోట్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇందులో మళ్ళీ క్లాసిఫికేషన్ చేస్తే ఈ 14 కోట్లలో మళ్ళీ సో దేశ జనాభాలో మొత్తం 14 కోట్ల మంది వలస బారిన పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని మళ్ళీ క్లాసిఫికేషన్ చేస్తే సో జిల్లాల నుంచి వేరు జిల్లాలకు వెళ్తున్న వారు 8 కోట్లు. అండ్ నెక్స్ట్ ఇందులో రాష్ట్రాలు దాటుతున్న వారు 6 కోట్లు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారంటే జిల్లా నుంచి జిల్లాకు వలస వెళ్ళడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, అక్కడ జిల్లాల నుంచి జిల్లాకు వలస వెళ్ళిన వారు 8 కోట్లు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రాష్ట్రాలు దాటుతున్న వారు, అంటే రాష్ట్రాలకు వలస వెళ్తున్న వారు 6 కోట్లుగా ఉన్నారు. అంటే దేనికి ప్రయారిటీ ఇస్తున్నారంటే జిల్లాకే ప్రయారిటీ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ సో ఈ వలసలు ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి వలస జరుగుతుందంటే ఎక్కువగా అంటే బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఈ బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు అత్యధికంగా వలసలు వెళ్తున్నారు. ఆ ఏ రాష్ట్రాలకు వెళ్తున్నారని చూద్దాం ఒకసారి. గోవా, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలకు ఎక్కువగా వలసలు వెళ్తున్నారు. సో టాప్ 1లో వచ్చేసి గోవా, టాప్ 2 ఢిల్లీ, టాప్ 3 మహారాష్ట్ర. ఇవి గుర్తుంచుకుంటే చాలు. సో మహానగరాల్లో అయితే ఎక్కువగా పని దొరుకుతుందని చెప్పేసి ఎక్కువ వలస వెళ్ళడం జరుగుతుంది. అంటే మహానగరం అంటే ఎక్కువ అంటే ముంబై, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు. నెక్స్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు వలస వెళ్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ దాని తర్వాత టాప్ 3లో వచ్చేసి జార్ఖండ్, టాప్ 4లో వచ్చేసి మహారాష్ట్ర ఉన్నాయి. సో ఈ 4 రాష్ట్రాల నుంచే వలస వెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ అంతర్రాష్ట్ర వలసలు అంటే జిల్లా నుంచి జిల్లాలకు వలస అనమాట. అంటే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, 8 కోట్లు అని చెప్పుకున్నాం కదా.
సో ఏ రాష్ట్రాల నుంచి వలస ఎక్కువ జరుగుతుందంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఎక్కువ వలస జరుగుతుంది. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా వలసలు జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. సో ఈ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతాలకు వలస వెళ్తున్నారంటే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, సూరత్. సో ఈ రాష్ట్రాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు. సో ఏంటంటే మన సౌత్లో చూస్తే దక్షిణాది రాష్ట్రాలకు వలస వెళ్తున్న వారిలో 70% మంది పురుషులే ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఆరోగ్యం సంక్షేమ విషయం ఒకసారి చూసినట్టయితే ఈ వలస అనేది పనుల కోసం వలస వెళ్ళేవారు ఏటా అంటే ప్రతి ఇయర్ 90 లక్షల మంది ఉన్నారు. సో ఇదేంటంటే 2013-14 పోలిస్తే 2015-16లో కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. సో చూద్దాం అది కూడా రేట్ ఎంతో. సో 2013-14కి 93 లక్షలు ప్రతి ఏటా 93 లక్షలు వలస వెళ్తుండే. సో 2015-16 వచ్చేసరికి 85 లక్షలకు అది చేరింది. అంటే దాదాపు ఒక 8 లక్షల మేర తగ్గిరని చెప్పుకోవచ్చు. సో ఇది సో చైనా తన జీడిపిలో అప్పుల వాటా ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే 2015-16 ఫైనాన్షియల్ ఇయర్కి 142% ఉండే. సో రీసెంట్గా 2016-17 ఫైనాన్షియల్ ఇయర్కి తన అప్పుల వాటా జీడిపిలో 205% మేర ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకేంటంటే పేదల సామాజిక అభివృద్ధి కోసం వెచ్చించే ఖర్చు ఉంటుందో అంటే పథకాల రూపంలో సో 40% జిల్లాలు కేవలం 29% నిధులే ఖర్చు అవుతున్నాయి. సో మిగతా అంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రతి 100 మంది ఓటర్లలో 7 మాత్రమే ట్యాక్స్ కడుతుర్రు, మిగతా వాళ్ళు కట్టట్లేదు. సో G20లో మన ర్యాంకింగ్ వచ్చేసి 13. సో జైపూర్లో మరియు బెంగళూరులో సో ఈ 2 నగరాల్లో వాస్తవానికి పన్నులు వసూలు కావాల్సిన దానికంటే చాలా తక్కువగా అవుతున్నాయి. అది 5-20% మాత్రమే అవుతున్నాయి. సో భారత అభివృద్ధికి పంచముఖ వ్యూహం. సో భారత్ యొక్క అభివృద్ధికి పంచముఖ అభివృద్ధి వ్యూహం ఏంటో చూద్దాం. సో నల్లధనాన్ని భూములు ఇతర స్థిరాస్తులు రూపంలో ఉంచుతున్నారు కాబట్టి జిఎస్టీని వర్తింపేయాలి, అన్నిటికీ జిఎస్టీని వర్తింపేయాలి. సో వాళ్ళు నల్లధనాన్ని భూములు స్థిరాస్తుల రూపంలో ఉంచుతారు కాబట్టి అన్నిటికీ ప్రతి వస్తువుకు జిఎస్టీని వర్తింపేయాలని చెప్పేసి మనకు ఈ ఆర్థిక సర్వే పేర్కొంది. అండ్ నెక్స్ట్ రెండో వ్యూహం వచ్చేసి ఆదాయ పన్ను కార్పొరేట్ పన్నులు తగ్గించాలి. సో ఆదాయ పన్ను తగ్గించాలి, కార్పొరేట్ పన్ను తగ్గించాలని చెప్పేసి సర్వేలో పేర్కొనడం జరిగింది. అలాగే స్టాంప్ డ్యూటీని కూడా తగ్గించాలని చెప్పి సర్వే పేర్కొంది. సుస్థిర రాజ్యాంగబద్ధ మార్గాలను అనుసరిస్తూ ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య పెంచాలి. పన్ను వసూలు యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని పెంచాలి, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది సర్వేలో. సో స్థిరాస్తిలోకి జిఎస్టీ. సో జిఎస్టీ అనేది సవరణ తర్వాత ఆగస్టు 3 రాజ్యసభ మరియు ఆగస్టు 8న లోక్సభ ఆమోదం తెలిపింది. సో ఆగస్ట్ ఇది రాజ్యసభను పడింది, రాజ్యసభ కాదు లోక్సభ. సో ఆగస్ట్ 8న లోక్సభలో ఆమోదం తెలిపింది 2016లో. సో జిఎస్టీని 122వ రాజ్యాంగ సవరణ ద్వారా తేవడం జరిగింది. సో జిఎస్టీ అమలు చేసిన తొలి రాష్ట్రం వచ్చేసి
అస్సాం. సో జిఎస్టీ ఇంతకుముందు వేరే దేశాల్లో ఉందా అంటే ఉంది. అది ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్ దేశంలో ఉంది. సో దీన్ని మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్లో అమలు చేయడం జరిగింది. సో దీన్ని జిఎస్టీ గురించి చెప్పాలంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అబ్రివేషన్ వచ్చేసి ఏంటంటే దేశంలో వివిధ రకాల పన్నులని ఒకే తాటిపై తెచ్చి ఒకే తరహా పన్నును అమల్లోకి తేవడం అన్నమాట. సో దేశమంతా ఒకే పన్ను ఉంటుంది. సో లైక్ మనం ఏంటంటే రాష్ట్రాలకు వెళ్తే రాష్ట్రాల పన్ను ఉంటుంది, మరియు దాంట్లో ఒక వస్తువు పైన కొనాలంటే ఒక వస్తువు పైన రాష్ట్రం సంబంధించి వ్యాట్ ఉంటుంది. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. దాంతోపాటు కేంద్రం యొక్క పన్ను కూడా ఉంటుంది. సో ఇలాంటి పన్నులు కాకుండా కేవలం ఒకే ఒక పన్ను, అది కేంద్ర పన్ను మాత్రమే ఉంటుంది, అదే జిఎస్టీ. సో ఇలా తీయడం జరిగింది. జిఎస్టీని ఫస్ట్ అమలు చేసిన దేశం వచ్చేసి ఫ్రాన్స్. సో ఇది 1954లో అమలు చేసింది. సో జిఎస్టీ ప్రస్తుతానికి 150 దేశాల్లో ఇది అమలవుతుంది. సో మనం ఇంతకు చెప్పుకున్నాం జిఎస్టీ లేకముందు అసలు పన్ను వ్యవస్థ ఎలా ఉంది, జిఎస్టీ లేకముందు అసలు పన్ను వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. సో జిఎస్టీ వచ్చిన తర్వాత అవి రద్దయ్యే పనులు కూడా చూద్దాం ఒకసారి. సో జిఎస్టీ వస్తే రద్దయ్యే పనులు ఏంటో చూద్దాం. కేంద్రం వసూలు చేసే పన్నులు, సేవల పన్నులు. లైక్ సేవల పన్నులు అంటే ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్ళాం అనుకోండి, హోటల్ అంటే పెద్ద ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళాం. సో ఫుడ్ ఆర్డర్ చేసాం. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత మనకు బిల్ వస్తుంది. సో అక్కడ ఏంటంటే మనకేం పడుతుంది, సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి, నెక్స్ట్ వ్యాట్ అని చెప్పేసి, సో ఇలా పడడం జరుగుతుంది. అంటే సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి వ్యాట్ పడడం జరుగుతుంది. సో ఇలా 2-3 రకాల పన్నులు ఉండడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా ఒకే రకమైన పన్ను జిఎస్టీ ద్వారా అవుతుంది అనమాట. సో అది సేవల పన్ను, సర్వీస్ ట్యాక్స్ అది. నెక్స్ట్ అదనపు కస్టమ్ డ్యూటీ, సేవల పన్ను, కేంద్రం అమ్మక పన్ను, ప్రత్యేక అదనపు పన్ను, కేంద్ర సర్ఛార్జీ, సెస్సులు. సో ఈ కేంద్ర సర్ఛార్జీలు, సెస్సులు ఇవి ఇప్పుడు మనకు సర్వశిక్ష అభియాన్ లాంటి స్కూల్స్ ఉన్నాయి కదా, వాటి కోసం ఈ సర్ఛార్జీలు, సెస్సులు అనేది వసూలు చేయడం జరుగుతుంది. మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ మీద 3% 5% అలా విధించడం జరుగుతుంది ఆ సెస్సులు. నెక్స్ట్ కేంద్ర అమ్మక పన్ను. సో ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి, అదే వ్యాట్ అని చెప్పినా కూడా ఇంతకుముందు అదనమాట. నెక్స్ట్ రాష్ట్రాలు వసూలు చేసే పన్నులు అవేంటి చూద్దాం. విలువ ఆధారిత పన్ను, ఇంతకుముందు చెప్పాను కదా వ్యాట్ అని చెప్పేసి, అదే అంటే ఇంతకుముందు కేంద్ర అమ్మక పన్ను అని చెప్పాను కదా, ఇది రాష్ట్రాలు అమలు చేసిందని చెప్పేసి ఇక్కడ బ్రాకెట్లో ఉంది కదా. తెలుగులో దీన్ని విలువ ఆధారిత పన్ను అంటారు, వ్యాట్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనమాట. అంటే ఆ విలువకు ఇంకొంత ట్యాక్స్ని కలిపి అమ్మడం జరుగుతుంది అనమాట. ఇది రాష్ట్రాలకు వెళ్తుంది. నెక్స్ట్ యాక్ట్ రై, ఎంట్రీ ట్యాక్సెస్. ట్యాక్సెస్ అంటే లైక్ ఏం లేదు, ఒక గవర్నమెంట్ సంబంధించిన పార్కో లేకపోతే ఏదో కొన్ని గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఎంట్రీకి సంబంధించి ఫీజు రూపంలో వసూలు చేయడం జరుగుతుంది, అదనమాట. నెక్స్ట్ లగ్జరీ ట్యాక్స్, వినోద పన్ను. వినోద పన్ను అంటే ఏం లేదు, సో మనం సినిమా ఉంటుంది కదా, సినిమా పైన పరోక్షంగా మనం టికెట్ కొంటాం కదా, టికెట్లో కొంచెం ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాటరీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్. నెక్స్ట్ రాష్ట్ర సేవలు, వినోద పన్ను. సో ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ 300 పైగా కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ. సో 300 వస్తువుల పైగా అంటే 300 రకాల వస్తువులపైన విధించే కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, అలాగే రాష్ట్రాలు విధించే వ్యాట్ 90 వస్తువులు. సో వీటిపైన సో మినహాయింపు ఉందన్నమాట, పన్ను మినహాయింపు ఉంటుంది. సో ఇక్కడ పన్ను మీద పన్ను ఉండదు, దేశం మొత్తం మీద ఒకే పన్ను ఉంటుంది. సో జిఎస్టీ యొక్క పన్ను రేట్లు ఒకసారి చూద్దాం ఒకసారి. సో వేరే వేరే దేశాల్లో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫ్రాన్స్లో జిఎస్టీ పన్ను రేట్ వచ్చేసి 20%. ఇది ఫ్రాన్స్ ఫస్ట్ అమలు చేసింది 1954లో. అండ్ నెక్స్ట్ కెనడాలో 13 నుంచి 15% మేర పన్ను రేటు ఉంది జిఎస్టీ పన్ను. అలాగే న్యూజిలాండ్లో జిఎస్టీ పన్ను రేట్ ఎంత ఉందంటే 15% ఉంది. యూకేలో 20% ఉంది జిఎస్టీ పన్ను రేటు. మలేషియాలో 6% ఉంది జిఎస్టీ పన్ను రేటు. అలాగే సింగపూర్లో 7% ఉంది. మన కంట్రీలో మాత్రం
3-20% మేర పన్ను రేటు ఉంది. అంటే ఎలా అంటే మొత్తం 5 రకాల పన్నులు వేయడం జరిగింది. ఒకటి కొన్ని వస్తువులపైన 3%, కొన్ని వస్తువులపైన 5%, కొన్ని వస్తువులపైన 12%, ఇంకొన్ని వస్తువులపైన 28%. సో 3, 5, 12, 28. నెక్స్ట్ ఇంకోటి మర్చిపోయిన 18 కూడా. సో 18 కూడా మొత్తం 5 రకాలుగా జిఎస్టీని విభజించడం జరిగింది. అండ్ నెక్స్ట్ విదేశీ పెట్టుబడులు. విదేశీ పెట్టుబడులు 2016-2017 ఆర్థిక సంవత్సరానికి దాదాపు FDI అంటారు ఇంగ్లీష్లో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. తెలుగులో మాత్రం దీన్ని విదేశీ పెట్టుబడులు అంటారు. దాదాపు విదేశీ పెట్టుబడులు 2016-17 ఆర్థిక సంవత్సరానికి $75 మిలియన్ రావడం జరిగింది. అంటే మన కరెన్సీలో 5 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరానికి. 2016-17 నాటికి రెండో క్వార్టర్ నాటికి జీడిపిలో 3.2 విదేశీ పెట్టుబడులు నమోదయ్యాయి. వాటి వాటా 3.2%గా నమోదయ్యాయి రెండో క్వార్టర్కి. ఆర్థిక సర్వేలో మొదటి స్థానంలో హైదరాబాద్, తర్వాత స్థానంలో ముంబై. జవాబుదారీతనం, పారదర్శకత, భాగస్వామ్యం, ఆదాయం విషయంలో మొదటి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. దాని తర్వాత ముంబై రెండో స్థానంలో నిలిచింది. జవాబుదారీతనం, పారదర్శకత, భాగస్వామ్యం, ఆదాయం విషయంలో మొదటి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. తర్వాత స్థానంలో ముంబై నిలిచింది. కేంద్రం దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం చేసింది సవరణ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా. అదేంటో ఒకసారి చూద్దాం. దివ్యాంగుల హక్కుల చట్టం 2016లో దీన్ని చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే అంతకుముందు వికలాంగులకు 3% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, ప్రభుత్వ సంస్థల్లో కావచ్చు. 3% రిజర్వేషన్ ఉంటుండే. దాన్ని కాస్త ఇప్పుడు ఎంత అయిందంటే అది కాస్త 4%గా అయిందనమాట. ఇప్పుడు వికలాంగులకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి రిజర్వేషన్ ఎంత అంటే 4%. ప్రత్యేక హోదా రాష్ట్రాలు. RRT పేర రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన మొత్తంలో 81% ప్రత్యేక హోదా ఉన్న సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్. ఈ రాష్ట్రాలకు దాదాపు 26,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఇలా ఎందుకు కేటాయించడం జరుగుతుందంటే ప్రత్యేక హోదా ఎందుకు కల్పిస్తారంటే ఏ రాష్ట్రాలు అయితే అత్యంత వెనుకబడి ఆర్థికంగా, సామాజికంగా ఏ రాష్ట్రాలు అయితే వెనుకబడి ఉంటాయో ఆ రాష్ట్రాలకు ఈ ప్రత్యేక హోదాను కల్పించడం జరుగుతుంది. ఎందుకు కల్పిస్తారంటే ఇలా కల్పించడం ద్వారా అభివృద్ధి చేసి మిగతా రాష్ట్రాలతో సమానంగా ఉంచేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగా 26,000 కోట్లను ప్రత్యేక రాష్ట్రాలకు కేటాయించడం జరిగింది. అది సింపుల్గా గుర్తుంచుకోవాలంటే మనం 7 సిస్టర్స్ అనడం జరుగుతుంది కదా. ఈశాన్య రాష్ట్రాలను ఈశాన్య రాష్ట్రాలని చెప్పి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఒకటి జమ్మూ కాశ్మీర్. ఈ రాష్ట్రాలకు ఈజీగా గుర్తుంచుకోండి, ఈజీగా గుర్తుంటుంది. వీటికి ప్రత్యేక హోదాను కల్పించడం జరిగింది. వీటితో పాటు ప్రత్యేక హోదాను హిమాచల్ ప్రదేశ్, అస్సాం ఈ రాష్ట్రాలకు కల్పించడం జరిగింది. అన్ని 7 సిస్టర్స్ అంటారు కదా, ఈశాన్య రాష్ట్రాలు అన్నీ వచ్చేసాయి. దాంతోపాటు ఒకటి జమ్మూ కాశ్మీర్, ఇంకోటి హిమాచల్ ప్రదేశ్లో వచ్చాయి. ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం కనీస సార్వత్రిక ఆదాయం పథకం. ఈ పథకం అంటే ఏంటి, ఫస్ట్ దీని గురించి ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ కనీస సార్వత్రిక ఆదాయ పథకం. ఈ పథకం గురించి మనకు కేంద్ర ఆర్థిక సర్వేలో పేర్కొనడం జరిగింది. ఏంటంటే జీడిపిలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో సబ్సిడీ ఎంత ఉండే అంటే సబ్సిడీపై ఎంత కేటాయిస్తారంటే 4-5% మేర జీడిపిలో ఉందని చెప్పుకోవచ్చు.
సో ఏంటంటే ఆ సబ్సిడీ అన్ని ఉన్నత వర్గానికి చెందుతున్నాయి అనమాట, క్రింది స్థాయి వర్గాలకు చెందట్లేదు. సో లైక్ ఎలా అంటే ఇప్పుడు గ్యాస్ ఉంది. సో నేను జస్ట్ ఉదాహరణకు మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు గ్యాస్ 450 అనుకోండి. సో ప్రతి ఒక్కరికి 450 పడుతూ ఉంటే యాక్చువల్ గ్యాస్ కాస్ట్ వచ్చేసి 650 అనుకోండి. సో సబ్సిడీ మీద ప్రభుత్వం నిరుపేదలకు 450కి ఇస్తుంది అనుకోండి. సో ఇది ఏంటంటే అన్ని వర్గాలకు వస్తుంది ఇలాగనమాట. సో ఇలా కాకుండా ప్రతి ఖాతాదారునికి తన ఖాతాలోనే ఆ సబ్సిడీ మొత్తాన్ని తన ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదే కనీస సార్వత్రిక ఆదాయ పథకం అన్నమాట. సో వారి ఖాతాలకే సబ్సిడీని అందించడం, అప్పుడు ఆ వస్తు రూపంలో అందించడం కాకుండా ఇన్స్టెంట్గా కాకుండా, సో అతనికి అమౌంట్ కట్టిన తర్వాత సో ఆ వస్తువుకు అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత ఆ సబ్సిడీని తన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదే కనీస సార్వత్రిక ఆదాయ పథకం. సో ఏంటంటే ప్రస్తుతం 950 కేంద్ర పథకాలు ఉన్నాయి అన్నమాట. సో వీటికి దాదాపు జీడిపిలో 5% మేర ఖర్చు అవుతుంది. సో ఈ యూబీఐని మన దేశం అంతటా ప్రవేశపెట్టబోతున్నారు. కేవలం ఒక జమ్మూ కాశ్మీర్లో తప్ప. ఈ పథకం విజయం అవ్వడానికి 2 కీలక అంశాలు పేర్కొన్నారు. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఒకటి జన్ధన్ ఆధార్ మొబైల్. సో ఈ యూబీఐ ద్వారా పేదరికం ఇలా చేయడం ద్వారా సబ్సిడీలను నేరుగా లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్లకు పంపిణీ చేయడం ద్వారా పేదరికం 0.5% మేర తగ్గుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదే పేదరికం గురించి మనం చెప్పానంటే సురేష్ టెండూల్కర్ కమిటీ గురించి మాట్లాడుకోవాలి. సురేష్ టెండూల్కర్ కమిటీ ఏం చెప్పిందంటే స్వతంత్రం వచ్చినప్పుడు పేదరికం అనేది 70% ఉంటే 2011-2012 నాటికి పేదరికం 20% ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదే ఇయర్ ఎందుకు తీసుకున్నారు, మరి రీసెంట్ ఇయర్ తీసుకోలేదా అంటే 2011-12 అనేది బేస్డ్ ఇయర్. సో ఆధారిత సంవత్సరం అని చెప్పేసి తెలుగులో అనడం జరుగుతుంది. సో ఈ ఆధారిత సంవత్సరం ఎప్పుడు ఎలా తీసుకుంటారంటే, సో ఒక ఆర్థిక వృద్ధి అనేది ఒక సంవత్సరంలో, అంటే ఇప్పుడు లైక్ ఎట్లా అంటే ఒక కాన్స్టెంట్గా ఒక 10 సంవత్సరాలు తీసుకోండి అనుకోండి, 10 సంవత్సరాలు కానీ ఒక 5 సంవత్సరాలు కానీ తీసుకున్నారు అనుకోండి. మామూలుగా 10 సంవత్సరాలు తీసుకుంటారు. సో 10 సంవత్సరాలు తీసుకొని ఆర్థిక వృద్ధిని వరుసగా 10 సంవత్సరాలు తీసేసుకొని ఆ 10 సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధిలో ఏ సంవత్సరంలో ఆర్థిక వృద్ధి అత్యధికంగా ఉంది, సో అత్యధికంగా ఉన్న అత్యధికంగా వృద్ధి ఉన్న ఆర్థిక సంవత్సరాన్ని సో బేస్డ్ ఇయర్గా ప్రకటించడం జరుగుతుంది. సో ఇదే బేస్డ్ ఇయర్. ప్రస్తుతానికి బేస్డ్ ఇయర్ వచ్చేసి 2011 and 12. సో 2011-12 నాటికి 20% మేర తగ్గిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది కారణం. సో ఇక్కడ మనకి ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఏంటంటే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అడగడం జరుగుతుంది. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తెలుగులో తలసరి ఆదాయం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇలా క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రింది వారిలో 2016-2017 ఆర్థిక సంవత్సరానికి తలసరి ఆదాయం ఎంత చెప్పి ఇంత ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఇంకో రకంగా అడగవచ్చు, 2016-17 ఆర్థిక సంవత్సరానికి జాతీయ తలసరి ఆదాయం పెరిగిందా, ఏమనిస్తారంటే సో పెరిగింది, తగ్గింది, స్థిరంగా ఉంది, పైవేవి కావు. సో ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో కొంచెం ఇది కూడా చూసుకోవాలి. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చూసుకోవాలి. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ 9.7% మేర కంపేర్ చేస్తే 9.7% మేర 9.7% మేర పెరిగింది. ఇది ఈ సంవత్సరం మాత్రం 1,03,219 రూపాయలు ఒక్కొక్కరి వార్షిక తలసరి ఆదాయం ఒక్కొక్కరికి 1,03,219 రూపాయలు. సో ఇది లాస్ట్ ఇయర్ ఎంత ఉందంటే 94,134 రూపాయలు ఉంటుండే. సో ప్రస్తుతానికి 1,03,000 రూపాయలు అవడం జరిగింది. సో ఎంత పెరిగిందంటే 9.7% మేర తలసరి ఆదాయం పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. సో నెక్స్ట్ మనం జీవీఏ గురించి మాట్లాడుకుందాం. సో జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్.
సో దీని గురించి మాట్లాడుకుంటాం. దీన్ని ఎలా లెక్కిస్తారో చూద్దాం ఒకసారి. సో జీడిపి ప్లస్ సబ్సిడీస్ ఆన్ ప్రొడక్ట్స్ మైనస్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్. సో జీడిపికి సబ్సిడీస్ కలుపుతారు. సో ఆ ప్రోడక్ట్ మీద సబ్సిడీ ఏమైనా వస్తే సబ్సిడీ కలుపుతారు. సో ఆ ప్రోడక్ట్ మీద ఆ ట్యాక్సెస్ తీసేస్తే మనకు గ్రాస్ వాల్యూ యాడ్ అనేది జీవీఏ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు కరెంట్ ప్రైస్లో జీవీఏను చూద్దాం. సో జీవీఏను కరెంట్ ప్రైస్లో ఒకసారి చూద్దాం. సో అగ్రికల్చర్ వచ్చేసి 17.4, ఇండస్ట్రీ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టర్ వచ్చేసి గ్రోత్ రేట్ ఎంత ఉందంటే కరెంట్ ప్రైస్లో ఈ జీవీఏలో 28.16%, అలాగే మైనింగ్ అండ్ క్వైరింగ్లో 2.2%, అండ్ సర్వీసెస్లో 53.3% మేర గ్రోత్ రేట్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక విషయం గురించుకోవాలంటే ఏంటంటే అత్యధికంగా మనకు సేవల రంగం నుంచి మనకు ఆదాయం రావడం జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ జీవీఏను కాన్స్టెంట్ ప్రైస్లో ఒకసారి చూద్దాం. సో జీవీఏ అగ్రికల్చర్ సెక్టార్లో 4.9% గ్రోత్ రేట్ రావడం జరిగింది. అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో 5.6, మైనింగ్లో 1.8, మ్యానుఫ్యాక్చరింగ్లో 7.9, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లైలో 7.2% గ్రోత్ రేట్ అనేది రావడం జరిగింది. సర్వీసెస్లో 7.7% గ్రోత్ రేట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్లో 5.7 గ్రోత్ రేట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ సర్వీసెస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్. సో దీంట్లో 7.8% గ్రోత్ రేట్ అనేది రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.